శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకోబోతున్నాం అండి. వృషభ రాశి వారికి రవి ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే 4th హౌస్ లార్డ్గా 12వ భావంలో మీకున్నాడు, అవునా? అంటే ఏంటంటే 12వ భావంలో రవి అంతంత రాజయోగాన్ని ఇవ్వడండి. ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేసేవాడుగా చేస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఎక్కువ ధనం ఖర్చు పెట్టేస్తారు. కొన్ని సందర్భాల్లో ధనం లేనివాడిగా అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో డబ్బుల కోసము ఎదుటి వాళ్ళని అడిగే పరిస్థితి రావడానికి అవకాశాలు కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ద్వాదశ రవి మంచివాడు కానే కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశి వారికి కూడా రవి మంచివాడికి మ్యాలఫిక్ అవుతాడండి, మంచివాడు కాదు. 12వ భావంలో ఉన్నాడు. అండ్ 4th హౌస్ లార్డ్ అంతే కదా, చతుర్థాధిపతి అయినటువంటి రవి 12వ భావంలో ఉండడం వలన ఎక్కువగా జనరల్గా ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అని శాస్త్రం చెప్తుంది. 4th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నా, 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నా కూడా విదేశాల పర్యటన చేస్తారు. అందరికీ కాదండి, మేమే జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వైశాఖ మాసంలో కూడా అంటే యాక్చువల్గా 14వ తారీఖు మే వరకు ఉంటాడు కాబట్టి వైశాఖ మాసం కూడా వస్తుంది కాబట్టి చతుర్థ భావాధిపతి 12వ భావంలో ఉండడం కూడా కొద్దిగా ఆయన శుభ ఫలితాలు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశి వారికి ఏమవుతుందంటే చతుర్థాధిపతి అవ్వడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొద్దిగా కుంటుపడుతుంది. అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడము, లేకపోతే హాస్పిటల్ వెళ్ళి డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము చేయవలసి వస్తుంది. అందరికీ నానండి, అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా ఆధారపడుతుంది. ఇవంతా కూడా తెలుసుకోవడం మాత్రమే. మన చతుర్థ భావాధిపతి రవి ప్రభావం భావాలు ఎలా ఉంటాయి సరదాగా తెలుసుకుంటున్నాం. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా విద్యలో కూడా చాలా కష్టపడవలసి వస్తుందండి. విద్య రీత్యా బాగా ధనం ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ మీకోసము మీ విద్య కోసము బాగా డబ్బులు ఖర్చు పెడతారండి. దాని తగ్గట్టుగా ఫలితం మీ మీదే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మీరే రెస్పాన్సిబిలిటీ, బాగా కష్టపడి చదివే పద్ధతిలో మీరు ఉండాలి. తల్లిదండ్రులు మీకోసము ఎంత డబ్బులైనా ఖర్చు పెడుతున్నారంటే అర్థం ఏంటంటే మీ ఉన్నతమైన భవిష్యత్తు కోసం వాడు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మీరు బాగా కష్టపడి చదివి ఉన్నతంగా రాణించడానికి మీరు కష్టపడాల్సిందే. కానీ రవి ఏం చేస్తాడంటే ఎంత కష్టపడి చేస్తూ ఉంటాడు, ఫలితాలు మాత్రం తక్కువగా ఇస్తాడండి. మీరు అధైర్యపడవద్దు, అయ్యో మనం విద్యలో రాణించలేకపోయామే, మన తల్లిదండ్రులు ఎంత బాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు రాణించలేకపోతున్నాము అని దిగులు బెంగ చెందకండి.
ఆ రవి ఇలాగ చిన్న చిన్న మిమ్మల్ని పరీక్ష పెట్టడానికి చేస్తుంటాడు. అందుకని సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేయడం వల్ల విద్యలో కూడా బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా మీరు అంటే మీ రాశి వారికే, వృషభ రాశి వారికి రైతులకు కూడా పంటలో నష్టము వాటిల్లుతుందండి. డబ్బులు సకాలంలో వాళ్ళకి చేతికి అందలేకపోవచ్చు. దానివలన మీరు బెంగపడిపోయి బాధపడిపోయి అయ్య బాబోయ్ ఎలాగరా అని భయపడాల్సిన అవసరం లేదు. ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన అద్భుతంగా ఉంది. పైగా మీకు వైశాఖ మాసం వచ్చింది కాబట్టి వైశాఖ మాసంలో కూడా సూర్యుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు రవి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా లేదు, మీరు చాలా కష్టపడండి, బెంగపడకండి. అయ్యో బాబు మరి ఎలాగరా బాబు అని చెప్పి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు భూములు కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు. భూసంపద ఇచ్చేది కూడా ఆయనే కుజుడు తర్వాత. కాబట్టి మీరేంటంటే భూములు కొనడం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయండి. జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి. అంతేకాకుండా వాహనాలు కూడా కొనుగోలు చేస్తుంటారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తుంటారండి. కాబట్టి వాహనాలు భూములు కొనుగోలు చేసేటప్పుడు మాత్రము రవి వ్యయ భావంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఆచితూచి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. కొద్ది కాలం వెయిట్ చేస్తే ప్రాబ్లం ఏముందండి? 12 భావంలో రవి ఉన్నప్పుడు ఏమైనా కొనుక్కుంటామా? రవి లాభంలో ఉన్నప్పుడు కొనుక్కుంటే మంచిది. సో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి మీరు కొనండి. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్, సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టినా సరే నేను నేర్చేసుకుంటాను అంటారు. మీకు అలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. 12 భావంలో ఉండడం వల్ల మీకు సంగీత సాధన చేసే వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి బాగా ధనవ్యయం డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. డబ్బులు ఎంత వస్తుందో లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా కంట్రోల్గా ఉంచాలి. పాట కూడా ఉంది కదా, ధనమేరా అన్నిటికీ మూలం అనే పాట కూడా ఉంది. అలాగా ఆ ధనం వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదండి. అమ్మవారిని జాగ్రత్తగా దాచుకోవాలి. ఖర్చు అధికంగా మీకు కనిపిస్తుంది, ఖర్చుదాయంగా ఉంది, మీరు అప్పులు చేయడానికి అవకాశం ఉంది, డబ్బులు ఖర్చు బాగా విపరీతంగా ఖర్చు కనిపిస్తూనే ఉంది మీకు. కానీ అన్నిటికంటే ఏంటంటే లక్ష్మీదేవిని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. తప్పదండి, ఖర్చులు ఉంటాయి. సో ఏదేమైనా చతుర్థ భావాధిపతి వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించి ఖర్చు పెట్టండి. కాకపోతే అంటే మీరు ఖచ్చితంగా మీరు అప్పులు చేయడం కూడా అవకాశం ఉంటుంది. కొద్దిగా సందర్భాల్లో ధనం లేని వారుగా కూడా ఉంటారు. డబ్బులు అయ్యి బాబు ఎలా అయిపోయారా బాబు అని. కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, కష్టపడండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా సూర్య భగవాన్ని ఆరాధన చేయాలండి. అరసవెల్లి సూర్య భగవాన్ని అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నా, సూర్య భగవాన్ని ఇంటిలో కొలిచిన, లేదా ఆదిత్య హృదయం చదువుకున్నా. ఆదిత్య హృదయం శ్రీరామచంద్రుడే చదివాడు కదండి. చదువుకుంటే 3 సార్లు, రోజుకు 3 సార్లు చదువుకుంటే, లేదా ఒక్కసారి చదివినా సరే మీరు అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ దగ్గర చేసే అర్హత అటువంటి అంటే దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చేజాపి అడిగే పరిస్థితులు లేకుండా ఉంటారు. అంతేకాకుండా తిరుపతిలో కూడా సూర్యభగవాను ఉన్నాడు. సూర్యభగవానికి అరగదీసిన గంధం కూడా రాస్తారు. ఒకసారి మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాం. ఆయన దర్శనం చేసుకున్న చాలండి. తిరుపతిలో సూర్యభగవాన్ యొక్క ఆరాధన ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. తిరుపతి వెళ్ళి ఆ స్వామి యొక్క దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆన్లైన్లో చేయించుకోండి పూజలు. ఎందుకు చెప్తానంటే సూర్యభగవాన్ అంటే నాకు బాగా ఇష్టం కూడా. సో సూర్యభగవాన్ని అక్కడ పూజించిన, స్వామివారి దర్శనం చేసుకున్న, సకల శుభాలు, సకల సౌకర్యాలు అన్ని రంగాల్లోనూ విద్యలో అనమాట ముందంజలో ఉంటారనడంలో సందేహం ఏమాత్రం లేదండి. సూర్యభగవాన్ని కొలవండి, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా సూర్యభగవాన్ కూడా కాలసర్ప దోషంలో ఉండిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో దేశాల మధ్య, ప్రజల మధ్య, రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతుల వల్ల వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది.
అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్య భగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్య భగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః. HREM, హ్రీం. హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన, అలాగే ఆదిత్య వ్రతం చేసుకుంటూ, అలా లేకపోతే 11 నామాలు సూర్య భగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాను కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాను కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖున మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, రుజుడుగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్య భగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి. చెప్తున్నా జనగా మాడవాళ్ళకి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరువేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.